వరంగల్ ఓరుగల్లు గడ్డ. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. ప్రజా అంకిత యాత్ర ద్వారా ఇక్కడ రోడ్ల మీద రోడ్ షో చేసినప్పుడు ఆ మహాజనాన్ని, ఆ అద్భుతమైన దృశ్యాలు ఇంకా నా కళ్ళకి కట్టినట్టే ఉంది. దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ రోజున ఈ సాయంకాలం ఇంత అత్యద్భుతమైనటువంటి ఈ జన సందోహాన్ని చూస్తుంటే మళ్ళీ ఆ రోజుల్లో మీరు కురిపించిన ప్రేమ, అభిమానం ఇంకా నా గుండెల్లో తట్టి లేపుతూనే ఉంది. వరంగల్కి ఎన్నిసార్లు వచ్చినా ఇదే రకమైన ప్రేమ, ఇదే రకమైన అభిమానం, ఇదే వాత్సల్యాన్ని చూపిస్తున్నారు మీరు. మీ అందరికీ ఇక్కడ ప్రజానికానికి, ఓరుగల్లుకి తరలి వచ్చినటువంటి ఇతర ప్రాంతాల అభిమానులకి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ మనుషుల ప్రేమ స్వచ్ఛత, వాళ్ళు చూపించే ప్రేమ వాత్సల్యాలు ఎలాంటి స్వార్థం లేని నిస్వార్థమే పూరితమైనటువంటి వాత్సల్యం, అభిమానం, దీనికి ఎప్పుడు మేము ఫిదా అయిపోతుంటాం. అందుకనే ప్రొడ్యూసర్స్ ఇంత అత్యద్భుతమైనటువంటి విజయం సాధించిన మన సినిమా ఎక్కడ పెట్టుకుందామని మీమాంసలో ఉన్నప్పుడు వరంగల్ పెట్టుకుందామని మాకందరికీ అనిపించి ఇక్కడ ఈ ఓరుగల్లికి మేము రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాం, వరంగల్ వెళ్ళాలి, అక్కడ మన విజయోత్సవం వాళ్ళతో మనం పంచుకోవాలి అంటూ వచ్చేందుకు అంతకంతగా మీ అందరి నుంచి అభిమానాన్ని మేము, మీ ప్రతిస్పందని మీరు తెలియజేస్తుంటే ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి మనిషికి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ తరలి వచ్చిన మా అభిమానులకి ప్రతి ఒక్కరికి నేను స్పందించిన మనసుతోటి నేను నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఈ విజయోత్సవ సభకు ప్రత్యేకించి వచ్చిన మంత్రివర్యులు, మా మిత్రులు, సోదర సమానులు ఎర్రబల్లి దయాకరావు గారికి, ఇతర శాసనసభ్యులకు, విచ్చేసిన మహిళా సభ్యురాలకి, అలాగే ప్రతి నా యూనిట్ సభ్యులందరికీ కూడాను నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకున్నాము, కానీ ఇది నాన్ బాహుబలి, నాన్ ఆర్ఆర్ఆర్ కలిసి వాటిని తర్వాత చూసుకుంటే కనుక ఇది ఆ స్థాయి సినిమా అవుతుంది అంటలో ఇది మేము ఊహించలేదు. దానికి మించి జరిగింది. ఆ రకంగా నాన్ ఎస్ఎస్ఆర్ సినిమాల రికార్డ్స్కి దాదాపుగా ఇక్కడ వచ్చినందుకు ఇది ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి, ఈ స్థాయి విజయం మాకు అందించినందుకు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి ఈ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు అంటే ఆ మొట్టమొదటి అగ్రతాంబూలం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు అందుకోవాల్సిన వాళ్ళు ప్రేక్షక మహాశయులు. మీకు దీన్ని ఆదరించిన మీకు మేము మా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది ఆషామాషి విజయంగా కాదు, రోజు రోజుకి అలా పెరుగుతూ ఇది ఈ రోజుకి ఇది 250 గ్రాస్కి చేరబోతుంది అంటే కనుక అది ఆషామాషి విషయం కాదు. అది అలాంటి అద్భుతమైనటువంటి ఈ విజయం చేకూరిందంటే మొట్టమొదటిగా ప్రేక్షకాభిమానులు మీకు చెప్పాలి. ఇది కంప్లీట్గా మీరు ఏ విధంగా కోరుకుంటారు, నా నుంచి నేను ఎలా ఉండాలని కోరుకుంటారు, గత 44 సంవత్సరాల నుంచి నన్ను మీరు ఎలా చూస్తూ వచ్చారో ఆ విధంగా ఇది మళ్ళీ తెర మీద మీరు చూసినప్పుడు మీ గతం రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఆ చిరంజీవిని మననం చేసుకుంటూ స్టేజ్ మన థియేటర్స్లో చూసి మీరు ఆనందపడ్డారంటే అది చాలా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. పైగా ఈ సినిమా చూస్తూ మీరు గ్యాంగ్ లీడర్, ఒక గారానా మొగుడు, అలాగే రౌడీ అల్లుడు, ఇలాంటి సినిమాలు గుర్తించుకుంటూ ఆ రోజు చిరంజీవిని చూసినట్లుగా ఉంది, ఆ రోజు మన ఫీలింగ్స్ మళ్ళీ పునరావృతం అవుతున్నాయని మీరు అందరూ అంటుంటే కనుక అలాంటి ఫీలింగ్ మీకు ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. నా జీవితం ధన్యమైనది అనిపించింది. ఇలాంటి ఫీలింగ్ మీకు నాకు ఇవ్వడానికి ప్రధానమైన కారణం దర్శకుడు బాబీ తన ప్యాషన్. ఒకప్పుడు బాబీ మీలో ఒకడుగా ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు అత్యంత అభిమాని, వీరాభిమాని. తన అభిమానాన్ని తన కొడుకుకు నూరు పోశాడు. ఆయన చదువులో ఎంత శ్రద్ధ వహించాడో, ఎంత చదువును అతను నూరు పోసాడో తెలియదు, కానీ అభిమానాన్ని మాత్రం నూరిపోశాడు.
కాబట్టి ఆ అభిమానంతో ఈ రోజున బాబీ ఈ సినిమా ఇండస్ట్రీకి రావటం, ఎప్పటికైనా నాతో సినిమా చేయాలని కోరుకోవటం, అది మామూలు సినిమా కాలేదు. నన్ను ఖైదీ ఎలాంటి స్టార్ స్టేటస్ని, నాకు స్టార్డమ్ని కలగజేసిందో 1983లో ఖైదీ, ఈ రోజున 2023లో ఈ వీరయ్య, వాల్టర్ వీరయ్య, అతని ఒక స్టార్ డైరెక్టర్ చేసింది. అతను ఒక స్టార్ స్టేటస్ని బాబీకి కల్పించింది. దాని వెనుకాల ఇది ఉత్తినే రాలేదు. ఎంత కష్టపడ్డాడు, ఎన్ని రాత్రులు అతను ఈ సినిమా కథ మీద టైం స్పెండ్ చేశాడు. అహోరాత్రులు దీని మీద కష్టపడ్డాడు, ఎక్కడ రిలాక్స్ అవ్వలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా సినిమా రిలీజ్ ముందు అలిసిపోయాడు, సొలిసిపోయాడు అతను. అయినా సరే అంత కష్టపడి పనిచేస్తుంటే చాలా ముద్దు వచ్చాడు. ఇదే కదా కష్టం. కష్టపడేవాడికి ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు, ప్రేక్షకులు దాని ప్రతిఫలంగా ఈ విజయాన్ని చేకూరుస్తారు, ఇస్తారని ఈ సినిమా నిరూపించబడింది. బాబీ గురించి నేను ఎన్నో సందర్భాలు చెప్తూనే వచ్చాను. సో బాబీ నా అభిమాని అని చెప్తున్నాడు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత, అతను కష్టపడే విధానం చూసిన తర్వాత, ఈ సినిమాని మలిచిన తీరు, మిమ్మల్ని ఆకట్టుకునే విధంగా అతను ఈ సినిమాని తీర్చిదిద్దిన తీరు చూస్తుంటే, ఈ తీరు చూస్తుంటే బాబీకి నేనే అభిమాని అయిపోయాను. అండ్ డైరెక్టర్గా ఒక మొదటి సక్సెస్ ఏమిటి అంటే, చాలా తక్కువ రోజుల్లో రీజనబుల్ బడ్జెట్లో అతను ఈ సినిమా తీయటం. ఒక ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయలేదు. ఏదైనా చేస్తుంటే కనుక అది కాగితాల రూపంలో, స్క్రిప్ట్ రూపంలో ఆ కాగితాల్లోనే వేస్ట్ చేశాడు, ఆ కాగితాల్లోనే ఎడిట్ చేశాడు తప్ప సినిమా తీసిన తర్వాత మాత్రం అతను మహా అయితే 2-3 నిమిషాలు 5 నిమిషాలు మాత్రమే రిమూవ్ చేశాడు. అది పర్ఫెక్ట్. అది ప్రొడ్యూసర్స్కి ఎంతో లాభం. అది సినిమా హిట్ అయిన తర్వాత వచ్చే లాభం కంటే ముందు ఎంత తక్కువలో దాన్ని తీస్తామనేదే మొట్టమొదటిగా సక్సెస్గా నేను భావిస్తాను. అలాంటి సినిమా రిలీజ్కు ముందే సక్సెస్ సాధించిన బాబీని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అతని స్ఫూర్తిగా రాబోయే యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా నా సలహా ఇస్తాను. ఇక ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ టైం రంగస్థలం సినిమా షూటింగ్ అప్పుడు మా చరణ్ చెప్పాడు, డాడీ రంగస్థలంలో ఆ ఫస్ట్ టైం నేను విలేజ్కి వెళ్ళాను, అప్పటిదాకా విలేజెస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. అక్కడ మనుషులు ఎంత స్వచ్ఛంగా ఉంటారు, అక్కడ ఫుడ్ ఎంత ఆర్గానిక్గా ఉంటుంది, ఆ మనుషుల ప్రేమ అంతా ఇంత కాదు అంటూ అక్కడ ప్రేమ గురించి కానీ, అక్కడ వాతావరణం గురించి కానీ, అక్కడ ఉండే ప్రతి దాన్ని అతను ఎంజాయ్ చేశాడు సినిమా. అందుకని ఆ సినిమాలో మనకి చరణ్ కనపడాడు. ఆ చెవిటితో ఉన్నటువంటి చిట్టిబాబు మాత్రమే కనబడతాడు మనకి. ఇప్పటికీ తన పెర్ఫార్మెన్స్కి ఈరోజు కూడా ప్రతి ఒక్కరు దాన్ని గుర్తిస్తారు, దాని గురించి చెప్తూ ఉంటారంటే కనుక చరణ్కి ఎలాంటి జాతీయ అవార్డులు రాకపోవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళ గుండెలు ఇప్పటికీ దాని గురించి, చిట్టిబాబు గురించి ప్రశంసిస్తారంటే దాని ప్రభావం ఎంత, ఎన్ని నేషనల్ అవార్డులు వస్తే దానికి ధీటుగా ఉంటుంది చెప్పండి. అలాంటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. నాకు తాను చరణ్ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత RRR సినిమాలో మరొక విశ్వరూపం చూపించాడు. ఎన్నో రకాల షేడ్స్తో ఆ క్యారెక్టర్ ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ తను తారకు కలిసి చేసినటువంటి కీరవాణి గారి స్వరకల్పనలో, రాజమౌళి యొక్క దృశ్యాలతోటి, అలాగే ప్రేమ్ రక్షిత్, అలాగే మన బోసు గారు ఆయన లిరిసిస్ట్గా చేసిన ఆ సాంగ్ ఈ రోజున గ్లోబల్ అవార్డు పొందడమే కాకుండా ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్ళిందండి. ఇంతకంటే మనకు గర్వకారణం మన తెలుగు వాళ్ళకి ఇంకేముంటుందో చెప్పండి. అందులో మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వించదగ్గటువంటి గొప్ప గడియ ఆస్కార్ నామినేషన్ అవ్వడం. అందులో మా రామ్ చరణ్ ఉండటం అన్నది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తన స్థానంలో నేనే ఉన్నట్లుగా నా భావన కలుగుతుంది. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ రా. ఆ గొప్ప ఫీట్లో మనందరం భాగస్వాములు అవటం తెలుగు వాళ్ళందరికీ, దేశానికి కూడా గొప్ప గర్వకారణం అది. సో ఆ రోజున చరణ్ చెప్పాడు, డాడీ ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు
ఒకప్పుడు మన ప్రొడ్యూసర్స్ రామారాయుడు గారు, లేకపోతే మన మామ అల్లు అరవింద్, మన అశ్విన్ దత్ గారు, కేఎస్ రామారావు గారు, ఇలాంటి గొప్ప ప్రొడ్యూసర్ ఆ రోజు నేను ఎలా చూసుకునేవాళ్ళు, నేను చిన్నవాడిగా పసివాడిగా నేను చూసినాను. అదే రకమైనటువంటి హీరోని చూసుకోవడంలో కానీ, హీరోకి అన్ని రకాల వసతులు కల్పించడంలో కానీ వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రొడ్యూసర్స్కి నేను ఎప్పుడు సినిమా చేస్తూనే ఉంటాను. అంటే అలాంటి ప్రొడ్యూసర్ కావాలని ఆ రోజు నాతో చెప్పిన మాట వాస్తవం. చెప్పిన తర్వాత ఆ విషయం రవి, నవీన్కి చెప్పాను. సార్, మళ్ళీ మీరు సినిమాలు చేయడం మొదలు పెడితే కనుక అవకాశం మాకు ఇవ్వండి అన్నారు. ఖచ్చితంగా అని మాట ఇచ్చాను. ఇదిగో ఇప్పుడు జరిగింది. ఆ మాటకు ప్రతిఫలంగా వాళ్ళు సంస్థ నుంచి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నాకు ఇవ్వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ఆ నిర్మాతలిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక నిర్మాతగా వాళ్ళు చేసేది ఏమిటి అని అనుకుంటారు. ఈ రోజుల్లో నిర్మాత అంటే కనుక డబ్బులు పెట్టే ఒక క్యాషియర్ లాగా ఉంటున్నారు. అలా కాదు, దానికి మించి నిజమైన నిర్మాతలకు నిర్వచనంగా నిలబడ్డారు వీళ్ళిద్దరు. వారికి నా అభినందనలు, ధన్యవాదాలు. నేను అదే కోరుకుంటాను. ఎందుకంటే నిర్మాత అనే డబ్బు ఎంతగానో అంత ఇచ్చేయడం కాదు. డైరెక్టర్ నాకు ఏదైనా ఈ ఎపిసోడ్ కావాలి అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, అది ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఎంత ఖర్చు అయినా సరే, అలాగే ఒక ఓషన్ ఎపిసోడ్లో హీరో గారి నేను ఇంట్రడక్షన్ చేయాలనుకుంటున్నాను. అది ఓషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, షూటింగ్ అప్పుడు కూడా శ్రమతో కూడుకున్నది. అంటే ఎంత ఖర్చు అయినా, ఎన్ని రోజులైనా సరే మన హీరో గారు ఎస్ అని అంటే కనుక మాకు అసలు అభ్యంతరం లేదండి, ఎన్ని కోట్లు వేస్తే మేము ఖర్చు పెడతా ఉన్నారు. ఆ విధంగా ఈ ఎపిసోడ్కి నేను నా పార్టిసిపేషన్, నేను నా కష్టం పక్కన పెడితే కనుక వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులతో ఈ రోజున హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఆ ఓషన్ ఎపిసోడ్ వచ్చింది అంటే అది అంతా ఇంత కాదు. అది ఆగిందా? ఒక సాంగుకి నాకు చిన్న షిప్ యార్డ్ లాంటిది కావాలి అంటే నిజమైన షిప్ యార్డ్ని ఒక హైదరాబాద్ నడిబొడ్లో వాళ్ళు నిర్మించారంటే అది ఆశా విషయం కాదు. దానికి కారణం వాళ్ళ ఖర్చు, వాళ్ళ శ్రద్ధాశక్తులు, డైరెక్ట్గా ఇచ్చే గౌరవం, వాళ్ళ సినిమా అత్యద్భుతంగా ఉండాలి ప్యాషన్. వాటికి అనుకూలంగా ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ కూడా దానికి సహకరించడం అనేది అత్యద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడాను ఆర్థర్ విల్సన్ చాలా బాగా తీశాడు, అద్భుతం చూపించాడు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే మా చిరంజీవిని పాత చిరంజీవిలా చూపించాడు. 30 ఏళ్ల క్రితం గ్యాంగ్ లీడర్లో ఉన్న చిరంజీవిలాగా మాకు చూపించారు. అంటే నేను తీసుకున్న శ్రద్ధాశక్తులు, నేను పడ్డ కష్టం ఫిజికల్ మెయింటైన్ చేయడానికి కానీ, లేకపోతే ఫుడ్ విషయంలో కానీ, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడంలో కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నన్ను తెర మీద అందంగా చూడడానికి ఆర్థర్ విల్సన్, ఇవన్నీ ఉన్నా సరే మనల్ని డ్యాన్స్ స్టెప్స్ వేయించే మ్యూజిక్ లేకపోతే చప్పగా సాగేదేమో. అలా కాకుండా ఎగ్జైటింగ్గా అడ్రినల్ రష్ తోటి ఉత్సాహంగా జరిగింది అంటే కనుక దేవిశ్రీ ప్రసాద్ అతను ఇచ్చినటువంటి పూనకాలు లోడింగ్ కానివ్వండి, ఆ సాంగ్స్ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే చక్కటి మెలోడీస్ ఇచ్చాడు. ఒకటి చిలిపి సాంగ్ ఇచ్చాడు, 2 ఊరమాస సాంగ్స్ ఇచ్చాడు. ఈ సాంగ్స్ తోటి నేను మళ్ళీ ఎంత రెచ్చిపోయానంటే అంత రెచ్చిపోయాను. వాడు శేఖర్ మాస్టర్ అంత బాగా చేయించగలిగాడు నా చేత. అలాగా శేఖర్ మాస్టర్ తను చేసినందుకని థ్యాంక్ యూ. సో శేఖర్ మాస్టర్ గారికి, అలాగే ఆ యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ వచ్చేసి దుమ్ము దులిపిస్తారు. అది ఒక ఇంటర్వెల్లో అనిపించలేదు, క్లైమాక్స్ మించి ఉంది. అది సినిమాకి ఆయుపట్టు. అక్కడ రామలక్ష్మణులు మాస్టర్ చేసేటువంటి వాళ్ళ ఫైట్ సీక్వెన్సెస్, యుద్ధ సన్నివేశం అత్యద్భుతం. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ ఓషన్ ఎపిసోడ్ కానివ్వండి, ఆ తర్వాత ఎండ్లో ఒక మ్యాడ్ మ్యాక్స్ లాంటి ఒక చేజ్ కానివ్వండి, ఇవి చేసింది పీటర్ హెయిన్స్ అద్భుతంగా చేశాడు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి కష్టపడి పనిచేశారు. అందుకని వాళ్లే కాకుండా ఇందాక మీరు చూసినటువంటి ఏవి ఉంది, షూట్ చేసి ఎడిట్ చేసి అది బయట ప్రపంచానికి తెలియాలి అన్నాను. ఒక గ్లాజీగా ఉండి కలర్ఫుల్గా ఉన్నటువంటి ఒక సినిమా వెనుకాల ఎంతమంది చెమట ఉంది, ఎంతమంది కాయ కష్టం ఉంది. ఆ మంచులోను -8 డిగ్రీల మంచులోను, అలాగే వర్షాకాలం బురదలో, మాలిమిల్లి ఎండల్లో ఎంతగా కష్టపడ్డారు. వాళ్ళ కష్టం ప్రజలకు తెలియాలి. ఒక సినిమా ఇంత బాగా, ఇంత గ్లామర్గా ఉండటం వెనకాల ఇంత కష్టం ఉంటుందా అని తెలియాలి అని చెప్పి చేసేందుకు దాన్ని ఆదరించారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ కష్టానికి మీరు అందరూ అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంతమంది ఉంటారు ఈ సినిమా వెనకాల.
అలాగే ఈ సినిమాకు సంబంధించి నటీనటుల పరంగా వస్తే ఫస్ట్ నేను చెప్పుకోవాల్సింది రవితేజ. ఇందాక రవితేజ గురించి మాట్లాడినప్పుడు రవితేజని చూస్తుంటే నాకు ఒక మరో పవన్ కళ్యాణ్ లాగా అనిపిస్తాడు. ఇంకా చిన్నప్పుడు ఇద్దరు యంగ్ వయసులో ఉండగా ఇద్దరు ఒకేలాగా ఉండేవారు నాకు. అందుకే అతను చూస్తుంటే ఒక సోదర భావం, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగా అనిపించేవాడు. ఒకరోజు డైరెక్ట్గా నాతో అన్నారు, అనయ్య మీరు ఆ జీప్లో ట్రావెల్లో నేను చూశాను, మేకప్ మ్యాన్ రావడం కానీ, మీకు గ్లిజరిన్ ఇవ్వడం కానీ, మీరు కంట్లో పెట్టుకోవడం కానీ, మీరు బాధతోటి తమ్ముడిని కాపాడుకోవాలనే ఒక తొందరలో మీరు చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ మీరు గ్లిజరిన్ వాడలేదు. నేను సినిమా ఆ షూటింగ్ సమయంలో నేను అన్నీ ఫోకస్ అయ్యేది, కానీ ఫస్ట్ నేను ఎడిటింగ్ తర్వాత చూస్తే కనుక అన్నయ్య ఎంత ఇన్వాల్వ్ చేశారు. చిన్న బిట్టు, ఆ కంగారు, తమ్ముని కాపాడుకోవాలన్న తాపత్రయం, త్వరగా వెళ్ళాలని ఈ తాపత్రయం ఎంత బాగా చేశారన్నయ్య అంటే నేను ఒకటే అన్నాను, ఇక్కడ తమ్ముడే వీడు, కానీ చనిపోయే సమయంలో స్టాబ్ అయ్యి ఉన్నప్పుడు నాకు అక్కడ పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకున్నాను. ఆ సిచ్యువేషన్లో నా తమ్ముడిని నేను తలుచుకుంటూ చేశాను. ఈ తమ్ముడి మీద ఆ యొక్క ఫీలింగ్ని బయట పెట్టారు. అందుకనే అది ఎవరు పెర్ఫార్మెన్స్ గురించి నేను కావాలని చేసినట్లుగా లేదు. ఆటోమేటిక్గా ఆ బాధ, ఆ ఆర్ద్రత, ఆ కంగారు అన్నీ రావడానికి కారణం తమ్ముడు లాంటి ఫీలింగ్ నాకు వాడి మీద ఉండబట్టి, అందులో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని చేయబట్టి జరిగింది. అది ఇట్ ఈస్ అది అందుకని అంత బాగా పండిపోయింది. అలాగే ఇతను బాబీ అన్నాడు, ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది, లుంగితోటి బురద తుడిచి వాడికి ముద్దు పెట్టడం అనే లుంగితోటి తుడటం వరకే అనుకున్నాము. ముద్దు అనేది మీరు పెడతారని ఊహించలేదు. ఏ పెద్ద హీరో ఓ చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు. మీకు ఎందుకు అనిపించిందంటే అలా ఎలివేట్ చేస్తేనే రేపు రాబోయే డెత్ సీన్ పండుతుంది, కాబట్టి నేను చెయ్యాలంటూ ఆటోమేటిక్గా స్పందించి నా తమ్ముడులాగా ఫీల్ అయ్యి మళ్ళీ ముద్దు పెట్టాను. అక్కడ ఆ ముద్దు పెట్టడం గురించి ఎంత ఎప్రిసియేషన్ వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ మన బాబీ ప్రొడ్యూసర్లు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఓకే, కరెక్ట్ మీటర్లోనే నేను సినిమా చేస్తున్నాను, ఆ క్యారెక్టర్ పండించడానికి అనిపించింది. చాలామంది అంటారు సినిమా బిఫోర్ యాక్షన్ మీరు మామూలుగా సీరియస్గా ఉంటారు, మీ దగ్గర రావాలా సరే మాకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ షార్ట్లోకి వెళ్ళేసరికి ఆ కామెడీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. ఎలా చేస్తారంటే లోపల ఒక చిలిపి మనిషి ఉంటాడు, బయట పడాడు, పైకి జెంటిల్మెన్లా ఉంటారు కానీ లోపల ఆ చిలిపితనం ఉంటుంది. అందుకనే ఆ లుంగి పట్టుకున్న ఆ అమ్మాయి వస్తుంటే దీవిస్తున్నారన్న, ఇలా వెళుతున్నా, ఇవన్నీ కూడాను ఆ చిలిపితనం అదే నన్ను ప్రేరేపిస్తుంటాయి, ఇలా చేస్తుంటాను. అవన్నీ చేసేటప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఈ రోజు ఎలాగైతే కేకలు పెడుతున్నారో, ఎలాగైతే విజిల్స్ చేస్తున్నారో అవన్నీ ముందస్తుగా నవ్వుకోకు వస్తాయి. ఇది చేస్తే థియేటర్లో గగ్గోలుగా ఉంటుందని నేను ఊహించుకోగలను. ఈ 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అలా ఊహించుకుంటాను. మీతోటి నాకు అలాంటి అనుబంధం ఏర్పడిపోయింది. కాబట్టి నేను చేసే ప్రతి యాక్షన్, అది యాక్షన్ అవని, కామెడీ సీన్ అవని, ఎంటర్టైన్మెంట్ సీన్ అవని, ఎమోషనల్ సీన్ అవని, ఏదైనా కానీ ఈ విజిల్స్, ఈ కేకలు, ఈ చప్పట్లు నాకు చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆ క్షణంలో డైరెక్టర్ చెప్పిన స్టార్ట్, యాక్షన్, కట్, ఈ 3 మాటలు తప్ప మిగతా సమయం అంతా వినిపించేది మీ కేకలు, మీ ఉత్సాహభరితమైనటువంటి చప్పట్లే. నన్ను ముందుకు నడిపించేటటువంటి చప్పట్లు ఇవే. అరే చిరంజీవి గారు, మీది నాది ఒకటే వయసు అండి, మనం చూడండి ఎలా ఉన్నాం, మీరేంటండి ఇంత యంగ్గా ఉన్నారు అని. వాళ్ళకి ఏం తెలుసు, ఇలాంటి ఉత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాన్స్ వాళ్ళకు ఉండరు, నాకు మాత్రమే ఉన్నారు. సో మీరు అందించే ఆ ఉత్సాహం, ప్రోత్సాహం ఖచ్చితంగా అది మొహం మీద కనబడుతుంది, బాడీలో కనబడుతుంది, బాడీ లాంగ్వేజ్లో కనబడుతుంటుంది. ఇలాంటి వేరయ్యలు ఎన్నైనా చేసే సత్తా మీరు ఇస్తున్నారు. దానికి నా అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నాను. ఇంటికి వెళ్ళి మేకప్ వేసుకుని ముందాక నేను నా పరిస్థితి ఏంటి అది అనిపిస్తుంది. కానీ ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత
ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారంటే అవతల శృతి హాసన్తో చేస్తుంటే అది మన ఏజ్ గ్రూప్ పిల్లే కదా అనిపిస్తుంటుంది. అందుకని అంత బాగా డ్యాన్స్ వేయగలుగుతున్నాను. నువ్వు శ్రీదేవి అయితే మరి నేను నువ్వు చిరంజీవి అంటే అన్నారంటే అది ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని మీరు అది యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలుసు. అదే నిజమయ్యింది. కాబట్టి ఈ రోజున ఈ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని చవిచూసింది. సాంగ్స్లో కూడాను క్యారెక్టర్ పరంగా శృతి హాసన్ చాలా అత్యద్భుతంగా చేసింది. ఎంతో సపోర్టివ్గా ఉండి ఈ సినిమా మరింత గ్లామర్గా ఉండడానికి తను దోహదపడింది. ఈ రోజున శృతి హాసన్ బర్త్డే. మీరందరూ శృతి హాసన్కి హ్యాపీ బర్త్డే చెప్పండి ప్లీజ్. ఇది అమ్మాయి ఎక్కడో వినాలి. హ్యాపీ బర్త్డే శృతి హాసన్. విన్నావా? మా తెలుగు ప్రజానీకు నీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. మే గాడ్ బ్లెస్ యూ. ఇక ప్రకాష్ రాజ్ చాలా గొప్ప క్యారెక్టర్. ఇందులో అంత బాగా పెర్ఫామ్ చేశాడు ప్రకాష్ రాజ్. కాకపోతే ఆ క్యారెక్టర్ అంత అందం వచ్చేది కాదు. అలాగే నాజర్ గారు చిన్న క్యారెక్టర్ అయినా, అలాగే సత్యరాజ్ గారు పెద్ద మనిషితోటి పెద్దరికంతో నాకు చిరంజీవి ఎప్పటి నుంచో తెలుసు. చిన్న క్యారెక్టర్స్ నేను చేస్తానంటూ ఆయన ఆ సినిమా చిన్న క్యారెక్టర్ చేయటం. ఇలాగా ప్రతి ఆర్టిస్టులు, ఇక కామెడియన్స్ అయితే కనుక శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, ప్రవీణ్ కానివ్వండి, అలాగే సప్తగిరి కానివ్వండి, శంకర్ కానివ్వండి, ఇందాక వచ్చాడు రచ్చ చేశాడు రచ్చ రవి, మన వరంగల్ అబ్బాయి. సో ఇలాగా అలాగే మిగతా నేవీ ఆఫీసర్ చేసినటువంటి కుర్రవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఈ సినిమాలో డబ్బు కోసం పనిచేయలేదండి. అంటే డబ్బు ఇవ్వలేదని కాదు, వాళ్ళకి ప్రేమించి చేశారు, ప్రేమ కోసం చేశారు, వాళ్ళు అభిమానంతో చేశారు. ఒక్కొక్కరిని జస్ట్ టచ్ చేస్తుంటే వాళ్ళ కంటెంట్ నీళ్లు కారుతున్నాయి ఆ ప్రేమతో, ఆ ఉద్వేగంతో. ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ మనసు పెట్టి సినిమా చేశారు. కాబట్టి ప్రతి వాళ్ళ క్యారెక్టర్కి గుర్తింపు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ గుర్తింపుకి ఇక్కడ మన అభిమానుల నుంచి అది ఆ ప్రేమ లభించింది. కాబట్టి తద్వారా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి దోహదపడింది. అలాగే విలన్స్ ఆకు రౌడీలుగా చేసిన మత్సరవి గారివ్వండి, అలాగే ప్రభాస్, శ్రీను గారు, ఇలాంటి వాళ్ళకి కూడా పండినాయి అత్యద్భుతంగా. అండ్ ఈ సినిమా కథకు సంబంధించి కోన వెంకట్, అలాగే మోహన్ గారు, అలాగే చక్రి గారు, వినీత్, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి వాళ్ళు ఛాలెంజ్గా తీసుకునే వాళ్ళని. ఏదైనా సినిమాలో ఇది గ్రే ఏరియా, ఇది పెద్ద నచ్చలేదు, నాకు లాజిక్ రాలేదు ఇక్కడ అంటే, అన్నయ్య అన్నారంటే ఏదో ఉంటుంది రండి అని చెప్పేసి వాళ్ళందరూ కూర్చొని నైట్ అంతా కూర్చొని తెల్లారేసరికి అత్యద్భుతంగా దాన్ని మలిచేవాళ్ళు. అలాగా వాళ్ళందరూ కష్టపడారు, ప్రతి నిమిషం కష్టపడ్డారు అంటారు. అండ్ లాస్ట్లో ఎక్కడ ల్యాగ్ ఉందేమో అని తెగ చూసి ఉంటే కనుక దాని అన్ని ఎడిటింగ్లో దాన్ని క్రిస్ప్ చేసి పేస్ పెంచేశారు, సినిమా పరిగెట్టేలా చేశారు. సో అలాంటి వాళ్ళందరికీ, అలాగే ఎడిటర్గా కొత్తవాడు నిరంజన్, అతనికి సహకరిస్తూ సీనియర్ మోస్ట్ ఎడిటర్ కే ప్రసాద్ చోటా, అతను, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని తమ సినిమాగా చేశారు. దీనివల్ల మాకు క్రెడిట్స్ ఏమొస్తాయని ఏమీ ఆలోచించలేదు. ఇలాగా చేసిన ప్రతి ఒక్కరూ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నా మిత్రుడు, నాకు కావలసిన మనిషి, నా అనంగుడు, నాతోటి ట్రావెల్ చేస్తూ లాంగ్ జర్నీ చేస్తున్న మనిషి, ఇందులో అసోసియేట్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి జీకే మోహన్ సహకారం మర్చిపోలేనిది. జీకే మోహన్ కూడా ఈ సినిమా ఇంత బాగా ఉండటానికి కానీ, ఈ ఫంక్షన్ లాంటివి బాగా జరగడానికి కూడా అతని కారణం. అతని టీం, అలాగే బాబీ అని పిఆర్ టీం, ఈ బాబీ కాదు, ఫ్యాన్స్ బాబీ, అలాగే నివేదిత, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణమయ్యారు. వాళ్ళందరితో మా స్వామినాయుడు, అలాగే గంగాధర్, వీళ్ళతో పాటు ఇక్కడ ఇంత బాగా జరగడానికి, ఇంత క్రమశిక్షణ జరగడానికి ఇన్ని వేల మంది పోలీసు చెప్పారు. మేము ఒక 60,000 మంది వస్తారు అనుకున్నాము, బట్ 1,00,000 మంది వచ్చారని చెప్పేసి పోలీసులు చెప్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఎక్కడ ఎలాంటి అవాంతరం లేకుండా ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత ఎగ్జైటింగ్గా సాగడానికి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా సాగడానికి ఎంతోమంది మహిళలు వచ్చారు, ఆడబిడ్డలు వచ్చారు, పసిపిల్లలతో వచ్చారు. అండ్ ఇంత బాగా జరగడానికి కారణం పోలీసు వ్యవస్థ, పోలీసు యంత్రాంగం. ప్రత్యేకించి నా మిత్రుడు ఇక్కడ కమిషనర్ రంగనాథ్ గారికి, అలాగే ఏసీపీ కిరణ్ గారికి, తదితర ఆఫీసర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ సహకారం మరవలేనిది. ఇక అన్ని మించి
ఎర్రబల్లి దయాకర్ గారు మిత్రుడు ఇక్కడ పెట్టుకుంటున్నాం అనగానే ఆయన ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు, రావాలి మా ఇంట కొంచెం భోజనం చేసి వెళ్ళాలంటే పొద్దుపోతుంది కదా అంటే ప్లీజ్ అని అన్నప్పుడు ఆయన మాట కాదనలేదు. ఆయన ఆతిథ్యం ఇప్పుడు స్వీకరించడానికి వెళుతున్నాను. అండ్ వారు ఇచ్చేటువంటి సహకారానికి ప్రత్యేకించి మరొకసారి ఎర్రబల్లి దయాకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ కానివ్వండి, మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కానివ్వండి, మన మెగా అభిమానులు ఎప్పుడు ఉంటారు. వాళ్ళకు నాకు జీవితాంతం మేము కలిసిమెలిసి ఉంటాము. అలాంటి వాళ్ళకి ఇక్కడ కరాడే ప్రభాకర్ అండి అతని బృందానికి, అలాగే ఇక ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను ఈ ఊరు వచ్చినందుకు నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేమ కనబరుస్తున్నా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. లాంగ్ లివ్ ఆల్. జై హింద్.